మళ్ళీ సింగపూర్ని తెర మీదకి తీసుకొచ్చారు. రాజధానిలో ఐకానిక్ టవర్స్ 5కి టెండర్లు పూర్తయిపోయినాయి. సింగపూర్ని మేజర్ పార్ట్నర్గా తీసుకుందాం అనుకుంటాం. వాళ్ళు గతంలో జగన్మోహన్ రెడ్డి టైంలో అక్కడికి కూడా వెళ్ళి ఎంక్వైరీ చేసేటప్పటికి వాళ్ళు ఇప్పుడు ముందుకు రావట్లేదు. వాళ్ళు వస్తే ఓకే, లేకపోతే కనుక చేస్తారు. ప్రజల్ని మోసం చేయొద్దు. సింగపూర్ అనేటటువంటి వాడి కన్స్ట్రక్షనే చేత కాదు, ఇది గుర్తుపెట్టుకోవాలి. సింగపూర్లో నిర్మాణాలు 80% చైనా వాడు చేస్తాడు, 20% మలేషియా వాడు చేస్తాడు. వాడికే నిర్మాణం చేత కానప్పుడు వాడొచ్చి ఇక్కడేంది కట్టేది? ఇక్కడ డబ్బులు దోచుకుపోవడానికి తప్పించి, వాడు తినేయడానికి తప్పించి ఏంటి చేసేది వాడు? ఇకపోతే పరిశ్రమల్ని తీసుకురావడం. వాడికి ఓ 1500 ఎకరాలు 2000 ఎకరాలు ఇస్తే వాడు ప్రపంచంలోని పరిశ్రమలు తీసుకొచ్చి ఇక్కడికి పెట్టడం. ఆ తరహా ఎంఓయూ కుదుర్చుకోండి. అంతేగాని లీడ్ పార్ట్నర్ పేరుతో ఒక ప్రాంతం వాడికి ఇచ్చేసి వాడి మీద కేసు ఏదన్నా వెయ్యాలంటే ఇంగ్లాండ్ కోర్టులో వేయాలి, అమెరికా కోర్టులో వేయాలి, ఇలాంటి దిక్కుమాలిన షరతులు పెట్టదు. మన దేశ సార్వభౌమాధికారాన్ని సింగపూర్ వాడికి తాకట్టు పెట్టదు. మన దేశానికి సంబంధించినటువంటి మనకి సంబంధించినటువంటి విలువను వాడెవడి చేతికో పెట్టద్దు. మిగతా చేసుకోండి, ఏదైనా బాగానే ఉంటుంది. అమరావతి బాగుపడాలి అంటే బాధ్యతాయుత తత్వం ఉండాలి. ఆ సింగపూర్ లాంటి వాడు ఏ కన్స్ట్రక్షన్ చేయడు, వాడికి ఏదీ చేత కాదు. కేవలం అదొక బ్రోకర్ కంట్రీ. ఎవరికైతే వ్యాపారం చేసేవాడు ఉన్నాడు, ఎవడైతే ఆ వ్యాపారానికి పెట్టుబడి పెట్టేవాడు ఉన్నాడో ఆ ఇద్దరిని కలిపే దేశం. అది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం.